ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి హీరో ప్రదీప్ మాచిరాజు గారికి, దీపికా పిల్లి గారికి, నెక్స్ట్ మా గెటప్ సీను గారికి, నెక్స్ట్ మన డైరెక్టర్స్ నితిన్ భరత్ గారికి, రదాన్ గారికి, సో అందరికీ ఈ సభంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము సినిమా ఫస్ట్ కాపీ మాకే చూపించడం జరిగింది. నేను ఇంకొక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసర్ అందరం కలిసిపోయి చూసాము. మాకు ఒకటే, మేము సినిమా త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్, మంచి బ్యూటిఫుల్ స్టోరీ, సో ఎవ్రీథింగ్. అది మన సత్య గారి కామెడీ కానివ్వండి, లేకపోతే గెటప్ సీను గారి కామెడీ కానివ్వండి, లేకపోతే మాచిరాజు గారు ప్రదీప్ గారు హీరోయిన్ కెమిస్ట్రీ కానివ్వండి, అసలు ఫస్ట్ హాఫ్ అంతా అసలు హిలేరియస్, నవ్వుతూనే ఉన్నాం. అసలు పెద్దగా అసలు పక్కన ఎవడున్నాడు ముందు ఎవడున్నాడు కూడా పట్టించుకోవాలి. సో అంత బాగా ఎంజాయ్ చేసాం. సో అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి బ్రహ్మాజీ గారి కామెడీ అసలు ఎక్స్ట్రాడినరీ. అది 5-6 సీన్లు అసలు బీభత్సంగా నవ్వాము. సో మేము ఈ సభాముఖంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, మీడియా మిత్రుల ద్వారా కొన్ని సినిమాలు యూత్ చూస్తారు, కొన్ని సినిమాలు ఫ్యామిలీస్ వస్తే పిల్లల్ని తీసుకురాలేరు, కొంతమంది యూత్ పోతే ఫ్యామిలీస్తో పోలేరు. కానీ ఈ ఒక్క సినిమా అందరు కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే సినిమా. సో ఖచ్చితంగా మీకు సమ్మర్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కి వచ్చి ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మీకు ఒక డైలాగ్ ఉంది బాలయ్య బాబు గారిది, కంటి చూపుతో చంపేస్తాను. కానీ మా గెటప్ సీను గారు కంటి చూపుతో కామెడీ పండించారు. సో ఖచ్చితంగా అది మీరు థియేటర్స్లోనే మీకు యూ విల్ ఎంజాయ్ దట్. అందులో థియేటర్స్ మొన్న ప్రీమియర్స్కి పోయినప్పుడు ఒకటి సెలబ్రిటీ షో, ఒకటి రెగ్యులర్ కామన్ ఆడియన్స్కి వేయడం జరిగింది ఆర్కే సినిమాక్స్లో. ఐ వాజ్ జస్ట్ రన్నింగ్ టు దట్ థియేటర్ అండ్ దిస్ థియేటర్. అసలు ఎట్లుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని హిలేరియస్గా ఎంటర్టైన్ అవుతున్నారు ఆడియన్స్. సో ఆడియన్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూడని ఆడియన్స్ కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా మీ అందరూ మంచి సినిమాని నమ్ముతారు. ప్లీజ్ టేక్ మై వర్డ్, ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రదీప్ గారు మాకు డిస్ట్రిబ్యూషన్ సినిమా ఇవ్వటం వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఖచ్చితంగా మంచి సినిమా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.